డిమాండ్ చేస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిర్మల్ ఆర్టీఓ కార్యాలయం ముందు చేపట్టిన ఈ దీక్షల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, ఉర్దూ మీడియాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు నిరాహార దీక్షలు విరమించబోమని వారు స్పష్టం చేశారు. तमाम जर्नलिस्ट बरादरान का यहाँ पे खैर मकदम है। सबकी खिदमत में अस्सलाम वालेकुम। आज बड़े अफसोस से हम लोगों को ये कहना पड़ रहा है कि जो हम सहाफी बरादरान, हम जर्नलिस्ट हजरात अवामी मसाइल के लिए, अवाम के जो इंसाफ, अवाम को इंसाफ दिलाने के लिए, सियासतदानों से लेकर ओहदेदारों तक के लिए, उनके मसाइल के हल के लिए हम कलम उठाने वाले, आज हम लोगों को हमारे साथ नाइंसाफी के लिए आज हमको एक एहतजाज, जंजीरी भूख हड़ताल के लिए मजबूर होना पड़ रहा है। ये हमारे लिए बल्कि सारे समाज के लिए शर्म की बात है। आज हम लोगों ने हमारे अपने मसाइल के लिए इस जंजीरी भूख हड़ताल का आगाज किया है और आज हम ये वादे कर देना चाहते हैं कि जब तक कि हमारा ये मसला हल नहीं होगा, हम अपनी ये जंजीरी भूख हड़ताल खत्म नहीं करेंगे और हमने ये जो कदम आगे उठाया है हम इसको वापस इंशाअल्लाह नहीं लेंगे। और इसलिए आखिर में मैं यही नारा देना चाहूंगा कि आवाज दो, आवाज दो। నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వాటిని పరిష్కరించేంత వరకు మేము వెంటాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం పాటుపడుతున్నాం. కానీ దీపం కిందే చీకటి ఉన్నట్లుగా ఈ పాత్రికేయుల సమస్యలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వాలకు, అధికారులకు తెలిసినప్పటికీ, పాలకులు చూస్తున్నప్పటికీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మాకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మాలో చాలా మందికి కనీసం ఇంటి స్థలం లేకపోవడం ఒక దౌర్భాగ్యం, ఒక శోచనీయమైన విషయం. సాధించే వరకు ఈ దీక్షలను, నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాను.